V3 న్యూస్ లక్ష్యం సమాచారం చేసే ముందు హెడ్లైన్స్ చూద్దాం. మతాలకు వ్యతిరేకం కాదు, ఓల్డ్ సిటీని గోల్డ్ చేయాలనుకుంటున్నా. చెక్కుల పంపిణీలో స్పష్టం చేసిన చంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ. ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి అండతో బీఆర్ఎస్ నాయకుల అరాచకాలు. దుర్గా ఏంజల్ ప్రోటోకాల్ వివాదంలో కాంగ్రెస్ పార్టీ మహిళా కౌన్సిలర్ల ఆరోపణలు. అల్పాహార పథకాన్ని 2-3 ఏళ్ల ముందు ప్రారంభిస్తే బాగుండేది. పథకాన్ని ప్రారంభించి అభిప్రాయం వ్యక్తం చేసిన భద్రాచలం ఎమ్మెల్యే పోదెం వీరయ్య. బీఆర్ఎస్ మోసాలను ప్రజలకు వివరించేందుకే ప్రజా దీవెన యాత్రను ప్రారంభించి మాట్లాడిన రామగుండం కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు రాజ్ ఠాకూర్ మకాన్ సింగ్. ఇక డీటెయిల్స్ చూస్తే పాత బస్తీ బండ్లగూడలోని ఫాతిమా ఓవైసీ ఎడ్యుకేషన్ క్యాంపస్ లో చంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ చెక్కుల రూపంలో 1,57 లక్షలు అందజేశారు. 157 బీసీ చెక్కులను, అంతకు ముందు 300 బీసీ చెక్కులను ఎమ్మెల్యే లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అక్బరుద్దీన్ మాట్లాడుతూ హిందూ మహిళలు, పురుషులను ఉద్దేశించి తాను కేవలం ముస్లింల కోసం పోరాడుతాననే ప్రచారం ఉందని, కానీ అది అబద్ధమన్నారు. మీరు ముందుకు వచ్చి తనతో మాట్లాడితే తెలుస్తుందని అన్నారు. తాను మతాలకు వ్యతిరేకం కాదని, ఓల్డ్ సిటీని గోల్డ్ చేయాలనుకుంటున్నానని తెలిపారు. अंकित गारू आगे ना आगे पीछे से भी हम पूरा स्टाफ है छोड़ो भाई पूरा आंटी छोड़ो से लेना है मैडम का फोन है बैठ लगा तो सामने चले आता हूँ राफत के पीछे आ जाओ हो गया ना एक मिनट मुझी का के टीना टीने कर लो ఎంత డెవలప్మెంట్ అయింది వీరికే తెలుసు. మీరు చూస్తున్నారు మన ఏరియాలో వర్షం పడితే ఎక్కడ ప్రాబ్లం రాకుండా ఉన్నది. వేరే ప్రాంతాల్లో, వేరే కాన్స్టిట్యూన్సీలో, పెద్ద పెద్ద ఏరియాలో కూడా వర్షం పడితే ఎన్నో ప్రాబ్లం వస్తున్నది. మన ఏరియాలో ప్రాబ్లం ఎందుకు వస్తడం లేదంటే ఒక కాలం, పెద్ద కాలం లెక్క డ్రైన్స్ కట్టారు. ఒక ప్లానింగ్ ఏరియా డెవలప్మెంట్ గురించి రోడ్ వైడనింగ్ చేస్తున్నారు. दूर से जो लोग बोलते हैं ना, उन बातों पर यकीन करने से पहले हमारे करीब आकर देखो कि हमारे दिल में आपके लिए मोहब्बत है या नहीं। हमारे करीब आने पर आपको मोहब्बत, आप हमसे दूर चले जाइए, लेकिन एक मर्तबा करीब आकर अपने बुरे वक्त में हमसे काम लेकर देखिए क्या हम काम करते हैं आपके लिए या नहीं करते हैं। मैं आपसे कहना चाहता हूं, आप मुझे वोट दे या न दे, मैं आपका काम जरूर करता रहूंगा और जरूर करूंगा। स्कूल में नरखी फूलबाग में हमारा स्कूल है, बल्लागुड़े में हमारा स्कूल है, रियासत नगर रक्षापुरम में हमारा स्कूल है, फिर हमारा स्कूल हाफिज बाबा नगर में भी स्कूल है, यहां पर भी है। मैं आपसे रिक्वेस्ट करूंगा, आप अपने बच्चों को भी
हमारे स्कूल में एडमिशन दिलाइए, हम आपके बच्चों को दिलाएं। బీఆర్ఎస్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డిది మూర్ఖత్వ పాలన అని కాంగ్రెస్ పార్టీ మహిళా కౌన్సిలర్లు ఆరోపించారు. రంగారెడ్డి జిల్లా తుర్కా ఏంజల్ మున్సిపల్లోని పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రోటోకాల్ వివాదం నెలకొని బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ఉదయశ్రీకి గాయాలు కావడంతో ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఎమ్మెల్యే అండదండలు చూసుకొని బీఆర్ఎస్ కార్యకర్తలు దౌర్జన్యానికి పాల్పడుతున్నారన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అతని అనుచరులు అరాచకాలకు పాల్పడుతున్నారన్నారు. ప్రోటోకాల్ పాటించకుండా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవ పనులు చేయడంతో అదేమిటని ప్రశ్నిస్తున్న చైర్పర్సన్ అనురాధ రామరెడ్డిని, వైస్ చైర్మన్ హరిత ధనరాజ్ ఇతర కౌన్సిలర్లపై దాడులకు పాల్పడ్డారన్నారు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వనస్థలిపురం పోలీస్ స్టేషన్ లో కాంగ్రెస్ పార్టీ మహిళా కౌన్సిలర్లు ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ అంజూర్లే మేము అన్ని వార్డులు డెవలప్ కావాలి, అక్కడ ప్రజలు కాలనీలు అభివృద్ధి కావాలని చెప్పి మేము అన్ని సమాన భాగంగా మేము పోతుంటే మమ్మల్ని ఎందుకు ఇట్లా కించపరుస్తున్నారు? ఈరోజు మేము వెళ్ళిన మా ఇంజపూర్లో అటువంటిది ఇనాగ్రేషన్ అయితే మాకు ఇన్ఫర్మేషన్ లేదు. అదేవిధంగా దాదాపుగా 26 వర్కులు ఉన్నాయి, 13 వర్కులు ఓన్లీ మరి అన్ని వార్డులలో తీసుకున్నదండి, ఓన్లీ టీఆర్ఎస్ వార్డులలోనే వర్కులు తీసుకున్నారు. ఎందుకు అట్లా, ఎందుకు వివక్ష చూపిస్తున్నారు? ఒక కౌన్సిలర్ను మేము అక్కడ ప్రోగ్రామ్ కాడ సరే చూద్దామని పోతే అక్కడ ఒక కౌన్సిలర్ను, ఒక మహిళా కౌన్సిలర్ను నూకేయడం ఎంతవరకు కరెక్ట్? వీడియోస్ సహా ఉన్నాయి. మళ్ళీ మమ్మల్ని కూడా అంటే గలీజ్గా మాట్లాడడం, సిగ్గు లేదా, ఇక్కడికి ఎందుకు వచ్చిర్రు, మీరేముంది అని అవన్నీ వీడియోస్ ఉన్నాయి, మీకు పెడతాను. ఇప్పుడు ఇంత అగౌరవం ఎందుకు పరుస్తున్నారు? అందులో ఇప్పుడు తొర్రూరులో హెచ్ఎండి లేఅవుట్లలో 1000 కోట్లు వచ్చినాయి. మేము మా చైర్పర్సన్ మేము తీర్మానం చేసినాం, ఒక 10% మాకు ఇప్పి మున్సిపాలిటీ డెవలప్ అని చెప్పినాం. ఇప్పటి వరకు ₹1 తెచ్చిందా? ₹1 తెచ్చినట్టయితే చూపిమనండి, రమ్మనండి, స్వాగతిస్తాం. మేము కూడా మాకు ప్రోటోకాల్ ప్రకారం ఎమ్మెల్యే లేడా, అది ఎంపీ లేడా, ఎంపీని తీసుకొచ్చి ఇనాగ్రేషన్ చేస్తాం మండే రోజు అని చెప్పినాం. అయినప్పటికీ కూడా ఆగకుండా వాళ్ళు చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్? మహిళలము ఇంతమందిని గెలిచినాం. మహిళలకు చట్టసభలలో ఇప్పుడు మొన్ననే మన గౌరవ PM గారు, అదే మన ప్రధాని మోడీ గారు ఏం చెప్పారు? 33% అని చెప్పారు. ఎక్కడుంది 33%? ఉన్న గెలిచిన వాళ్ళనే ఇంత అంగదొక్కుతున్నారు. కేసులు ఇదేంటి అని అంటే కేసులు పెడతారా? ఒక మహిళలను చూడకుండా ఇప్పుడు 2 పోలీస్ స్టేషన్లు తిరిగినాం, హాస్పిటల్ తిరిగినాం. చూడండి, అదే నిదర్శనం. హాస్పిటల్లో తిరగాలనా, పోలీస్ స్టేషన్లో తిరగాలనా? గెలిచినప్పుడు ఎంత కష్టపడి గెలిచినాము, అయినప్పటికీ కూడా మేము గెలిచినా కూడా అక్కడ ప్రభుత్వం వేరున్నాయి. భద్రాచలంలోని తాతగూడ సెంటర్ లో గల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో అల్పాహార పథకాన్ని భద్రాచలం నియోజకవర్గ శాసనసభ్యుడు పోదెం వీరయ్య ప్రారంభించారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న పాఠశాలలన్నింటిలో అల్పాహార పథకానికి ఈ పాఠశాల ఎంపికైంది. ఈ నేపథ్యంలో మొదటి రోజు విద్యార్థులకు ఉప్మా తయారు చేసి ఎమ్మెల్యే వీరయ్య అల్పాహారాన్ని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అల్పాహార పథకాన్ని ఎన్నికలకు 2 నెలల ముందు కాకుండా 2-3 సంవత్సరాల ముందు ప్రారంభిస్తే బాగుండేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ పథకం వల్ల ఉరుకులు పరుగులతో తినకుండా బడికి వస్తున్న నిరుపేద విద్యార్థులు అల్పాహారం తిని విద్యను అభ్యసించడానికి తోడ్పడుతుందని తెలిపారు. పక్కకుంటారు.
సార్ కూడా కొంచెం వెనక్కి రామగుండం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ప్రజా దీవెన యాత్రను జిల్లా అధ్యక్షులు రాజ్ ఠాకూర్ మకాన్ సింగ్ ప్రారంభించారు. నియోజకవర్గంలోని సింగరేణి ఓపెన్ కాస్ట్ 3లోని దుర్గాదేవి ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించి యాత్రను ప్రారంభించారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 పథకాలను ప్రజలకు వివరించేందుకు ప్రతిరోజు వివిధ డివిజన్లో ఈ యాత్ర కొనసాగుతుందని ఆయన అన్నారు. నేటి నుండి ఈ నెల 17 వరకు మొదటి విడతగా యాత్రను సాగనుందని తెలిపారు. గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు చేసిన మోసాలను వివరించేందుకే ఈ పాదయాత్ర చేపట్టినట్లు జిల్లా అధ్యక్షులు రాజ్ ఠాకూర్ మకాన్ సింగ్ తెలిపారు. OCP 3లో సింగరేణి కార్మిక బంధువుల ఆశీర్వాదం తీసుకొని దుర్గామాత ఆశీర్వాదం తీసుకొని ఆ మహాతల్లి ఆశీర్వాదంతో ప్రజల వద్దకు మరోసారి గత 4.5 సంవత్సరాలుగా ఇప్పటికే దాదాపు 8 సార్లు ప్రతి ఒక్కరిని కలిసాం. ప్రతి ఒక్క కుటుంబాన్ని కలుస్తూ వారి సాధక బాధకాలు తెలుసుకుంటూ భయపడకండి, ధైర్యంగా ఉండండి, మేమున్నామని కాంగ్రెస్ పార్టీ భరోసా ఇస్తూ ముందుకు పోతూ ఆ ప్రాంత సమస్యలు తెలుసుకొని ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి తెలిసే విధంగా పోరాటం మొదలుపెట్టాం. స్థానికంగా ఉన్నటువంటి ఏదైతే కేసీఆర్ పాలకులు ఉన్నారో ఇక్కడ ఎమ్మెల్యేతో సహా ఇలా ప్రజలను ప్రజా నాయకులను లక్షల రూపాయలు పెట్టి కొంటా ఉంటే ఇలా ప్రజలందరూ కూడా భయపడకండి, కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగండి, ఇలా నాయకులు పోయినంత మాత్రాన మీరు వెనక్కి పోవద్దు, మేమంతా మేము మీతో పాటు ఉన్నామని చెప్పి ఈరోజు మాకు సహకరిస్తా ఉన్నారు. మరి అదే మాదిరిగా సోనియమ్మ ఇచ్చినటువంటి పథకాలు గ్యారంటీ ఏవైతే ఉన్నాయో ఆ 6 గ్యారంటీ కార్డు ప్రతి ఒక్క పెళ్ళైన చెల్లెకి నెలకు 2500 ఇస్తాం. ఇలా కాంగ్రెస్ కోటేస్తే 2000 పెన్షన్ ఇయ్యమని చెప్తున్నట్టు కేసీఆర్కి భయపడకండి, 2000 కాదు 4000 పెన్షన్ ప్రతి అమ్మకి ప్రతి నాన్నకి ఇస్తాం. ఇలా దోపిడీ, బూడిద దోపిడీ, ఇసుక దోపిడీ, భూముల దోపిడీ, కొలువుల దోపిడీ, ఈ ప్రాంతాన్ని టోటల్ గా బొందలగడ్డ చేస్తున్న వ్యక్తికి వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన సమయం వచ్చింది. మీరు ఒక్కసారి ప్రతి ఒక్కరు చైతన్యవంతులను ఈ ప్రాంత ప్రజలు ఆలోచించాలి, సహకరించాలి. ఒక్క అవకాశం కాంగ్రెస్ కి ఇవ్వండి. ప్రజాపాలన తెలంగాణ ఏదైతే ఇచ్చిందో మన మనోభావాలను గుర్తించి మానవీయ కోణంలో పెద్ద మనసుతో ఆలోచించి ముఖ్యమంత్రి కేసీఆర్ నిరుపేద విద్యార్థులకు అల్పాహారాన్ని ఏర్పాటు చేశారని రామగుండం ఎమ్మెల్యే కోరకండి చంద్ర అన్నారు. రామగుండం కార్పొరేషన్ 21వ డివిజన్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో సీఎం అల్పాహార పథకాన్ని ఎమ్మెల్యే కోరకండి ప్రారంభించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ అదర్శ్రీ, మున్సిపల్ కమిషనర్ నాగేశ్వర్, కార్పొరేటర్ కౌశికలత తదితరులు పాల్గొన్నారు. ప్రారంభం చేయబోతున్నాం, బ్రోచర్ రిలీజ్ చేయబోతున్నాం. ప్లాన్ గా ఉంది కాబట్టి దాని ఇంప్లిమెంటేషన్ కోసం అందరూ కృషి చేయాలి. ఇడ్లీ జనరల్ గా మనం ఇంట్లో ఇడ్లీ చేసుకుంటున్నాం, కానీ ఇక్కడ స్పెషల్ గా చిరుధాన్యాలతో కూడిన ఇడ్లీ కూడా. అదేవిధంగా కృషి ప్లేట్స్ తెప్పించి వాటిని పిల్లలకు అల్పాహార పథకం టిఫిన్స్ ఎన్ని రకాలు చేశారో అన్ని రకాలు తీసుకురావాలి ఇక్కడికి. ఫ్రూట్ సలాడ్
విలువలతో కూడినటువంటి ఆహారం, పౌష్టిక ఆహారం. మన అడిషనల్ కలెక్టర్ గారి యొక్క సెలక్షన్ ద్వారా భారతదేశంలోనే ఒక చరిత్ర సృష్టించినటువంటి రోజు. భారతదేశంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులలో మానవీయ కోణంలో భారతదేశంలోనే మానవీయ కోణంలో మనస్సుతో ఆలోచించేటువంటి మనసున్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాత్రమే అని ఈరోజు మరి ఒకసారి రుజువైంది. సీఎం అల్పాహార పథకం ప్రభుత్వ పాఠశాలల్లో చదివేటువంటి పసి పిల్లలకు మంచి పౌష్టికాహారంతో కూడినటువంటి అల్పాహారం అందించాలనేటువంటి ఒక గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి రోజు ఈ రోజు. అందుకోసమే మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు అభివృద్ధి సంక్షేమ పథకాలు మాత్రమే ఆలోచన చేస్తారు. కానీ మన ముఖ్యమంత్రి, మన కేసీఆర్ పెద్దపల్లి జిల్లాలో ఉన్న 549 ప్రభుత్వ పాఠశాలల్లో ముఖ్యమంత్రి అల్పాహార పథకాన్ని ప్రారంభిస్తున్నామని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. పెద్దపల్లి పట్టణంలోని అమర్నగర్లోని ప్రభుత్వ అప్పర్ ప్రైమరీ పాఠశాల ప్రిన్సిపల్ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డితో కలిసి కలెక్టర్ అల్పాహార పథకాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అప్పర్ ప్రైమరీ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు స్వయంగా జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యేలు టిఫిన్ వడ్డించి వారితో కలిసి తిన్నారు. టిఫిన్ నాణ్యత, రుచిపై కలెక్టర్ విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. మున్సిపల్ చైర్పర్సన్ గారిని పెద్దపల్లి గారిని ఆశలు కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా మున్సిపల్ మేడం గారు కూర్చోండి, కొంచెం జరగండి. ఇదేనా ఇది హన్మకొండ జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో 3 రోజులుగా కొనసాగుతున్న 45వ ఆల్ ఇండియా ఎలక్ట్రిసిటీ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డ్ అథ్లెటిక్స్ బాల్ బ్యాడ్మింటన్ పోటీలు ముగిశాయి. ఈ పోటీలో గెలుపొందిన జట్లకు బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమం ముఖ్య అతిథిగా టీఎస్ టాస్కో ప్రాజెక్ట్ డైరెక్టర్ నరసింగరావు హాజరై గెలుపొందిన జట్లకు మెడల్స్, ట్రోఫీలు, ప్రశంసా పత్రాలు అందజేశారు.
స్పోర్ట్స్లో 4 టైమ్స్ స్పోర్ట్స్ కండక్ట్ చేశారు. ఇక్కడ చాలా బ్రహ్మాండంగా అరేంజ్ చేశారు. అండ్ విన్నర్స్కి రన్నర్స్కి అందరికీ ఫెసిలిటీ కూడా కల్పించారు. ఇక్కడ పార్టిసిపేట్స్ అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు వాళ్ళు. అండ్ వాళ్ళందరికీ కూడా మూమెంట్ క్లోజ్ ఉన్నాయి. మొత్తం దేశం నుంచి వచ్చినటువంటి టీంలు మొత్తం పవర్ టీమ్స్ వచ్చారు. కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళ, యూపీ వీళ్ళందరూ వచ్చినారు. వాళ్ళు తమిళనాడు వాళ్ళు విన్నర్ అయినట్టున్నారు అండ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు రన్నర్ అయినట్టున్నారు. అండ్ అందరికీ రన్నరు ఉత్తరప్రదేశ్ వాళ్ళు పార్టిసిపేట్ చేశారు. ఇప్పుడు కేపీటీ వాళ్ళు కర్ణాటక వాళ్ళు కూడా 3rd రన్నర్ అంటున్నారు. వాళ్ళందరికీ వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్ళకి ఇక్కడ వసతులు కానీ భోజనం కానీ అన్ని బ్రహ్మాండంగా చేశారు. ముందుగా ఈ మా తెలంగాణ స్పోర్ట్స్ కౌన్సిల్ ఆర్ట్స్ అండ్ డిస్కౌంట్స్కి మా గౌరవనీయులైన చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్స్ ఈ మా టోర్నమెంట్ కండక్ట్ చేయడానికి పర్మిషన్ ఇచ్చినందుకు వారందరికీ మా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అట్లాగే ఇది మన తెలంగాణ వచ్చిన తర్వాత మొట్టమొదటి ఉమెన్ గేమ్స్ 2014లో, తర్వాత అదేవిధంగా బాస్కెట్బాల్ మెన్ టోర్నమెంట్, తర్వాత పెద్ద టోర్నమెంట్ వచ్చేసి క్రికెట్. ఇంతవరకు మన ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో ఫస్ట్ టైం ఇది తెలంగాణ వచ్చిన తర్వాత క్రికెట్ అనేది మేము ఫస్ట్ టైం జరిగింది. దాంట్లో మొత్తంగా 26 టీంలు పార్టిసిపేట్ చేశారు. సో తర్వాత లాస్ట్ ఈరోజు 2nd నుంచి 5th వరకు ఈ టోర్నమెంట్. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం చీకోడు గ్రామంలో ప్రభుత్వ నిధులు వెచ్చించి నిర్మించిన మహిళా భవనాన్ని కొందరు మహిళలు ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముకున్నారని మహిళా సంఘాలు నిరసన వ్యక్తం చేశారు. గ్రామంలోని మహిళా సంఘాలు అమ్మిన సంఘం భవనం వద్దకు వచ్చి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి సిసి పద్మ హాజరయ్యారు. సమావేశం జరుగుతుండగా అమ్మిన మహిళలు వచ్చి ఈ భవనం తమదని ఇక్కడికి ఎందుకు వచ్చారని వారిని నిలదీశారు. మాట పెరగడంతో ఇద్దరి మధ్య తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని ఇరువురిని శాంతింపజేశారు. మరి ఈ గ్రూపులు ఈ 21 గ్రూపు ఉన్నదా? 21 గ్రూపుల 10 మంది గ్రూపులు ఉన్నాయా? అవి మాకు తీసేయాలి. మళ్ళీ నేను ఇది తీసిస్తా అప్పుడు వీళ్ళందరూ సహకరించారు. వీళ్ళందరూ సహకరిస్తే దీన్ని 21 గ్రూప్ కేసు పెడతారు. మీరు అనుకుంటారు ఆనాడు ఏమన్నారు? అవుతుంది కదా బావి గుడికి ఇది రోడ్ సీసీ రోడ్ అయిందని చూసినాం. చేసిందంటే ఈ బావిలో మొత్తం ఊర పెట్టుకొని నీళ్ళు దొరకపోయారు తెలంగాణపోదాకా. అప్పుడు ఈ నీళ్ళు ఎక్కడి పైప్ లైన్ ఎక్కడి వీళ్ళంతా ఇతర వీళ్ళు తెలంగాణ 1 గంట రాత్రి వచ్చి నీళ్ళు దొరకపోయారు. ఈ బావి మంచిది, ఇది ఊడిపోద్దని ఇక్కడ ఉన్న వాళ్ళు అంటే నువ్వు చేసినావు బిల్డింగ్ సార్ కట్టిన వాళ్ళ డీటెయిల్స్ అదే ఒక్కటే ఏంటంటే ఖచ్చితంగా అది గవర్నమెంట్ నుండి వచ్చిన నిధులు ఖచ్చితంగా అది అమ్మడానికి లేదు. ఎవరైనా ఉన్నట్టయితే ఖచ్చితంగా డబ్బులు అయితే రిటర్న్ ఇచ్చేయాలి. అక్కడ ఎంక్వైరీ గురించి కూడా వస్తారు. ఇంకా కొద్దిగా లేట్ అవుతుంది. డిస్ట్రిక్ట్ నుంచి కలెక్టర్ గారికి ఇచ్చిన లెటర్ ఇంకా సార్ ఏం ఎక్కడి నుంచి ఎవరు రాలే. కానీ మనం ఏంటంటే ఫస్ట్ మీకు సమాచారం ఇవ్వడానికి కానీ సమాచారం చెప్పినాం. ఖచ్చితంగా రిటర్న్ ఇవ్వాల్సిందే డబ్బులు. ఉన్నారా ఇప్పుడు ఇక్కడ అమ్మిన వాళ్ళు? అదే కొండలకు కూడా సమాచారం ఇవ్వండి. అది గ్రామ సంఘానికి వర్తిస్తుంది. చూడండి ఫోటోస్ కూడా వచ్చినాయి ఆల్రెడీ ఎంపీ నిధులని. అదైతే సమస్య అయితే నిధులు రాకముందే వేసుకుంటారా ఎవరైనా? ఎట్లుంటారా అమ్మా? మంత్రి కేటీఆర్ దత్తత గ్రామంలో అభివృద్ధితో పాటు పలు కుల సంఘాలకు భవనాలతో పాటు గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు వంటి అనేక అభివృద్ధి పనులు చేపట్టామని రైతు బంధు మండల అధ్యక్షులు కల్వకుంట్ల గోపాలరావు అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం
చీకోడు గ్రామంలో ముదిరాజ్ సంఘం వద్ద మినీ ఫంక్షన్ హాల్ కు భూమి పూజ కార్యక్రమానికి కల్వకుంట్ల గోపాలరావు, ముస్తాబాద్ సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి, బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ జెల్లా వెంకటస్వామి హాజరయ్యారు. గ్రామంలోని కుల సంఘ మినీ ఫంక్షన్ హాల్ కు మండల బీఆర్ఎస్ యాదవ ముదిరాజ్ సంఘ సభ్యులు కలిసి భూమి పూజ చేశారు. ओम ध्रुवन्ते बृहस्पतिः ध्रुवन्त इन्द्रश्च यज्ञपदये दैवी स्वस्तिरस्तनः स्वस्तिर्माणशेषजं शन्नो हस्तद्विपदे चतुष्पदे ओम शान्ति शान्ति शान्तिर्वनानागुं सदितिर्वनानागुं सोमपन् मध्ये इंद्रादि अष्टदिक्पालक सहित हयामि स्थापयामि पूजयामि सर्वोपचारं समर्पयामि। తీసుకుంటే చిన్న గ్రామాలు తీసుకుంటే మేము అంత మంచిగా చేస్తాం, కానీ అక్కడ చీకూరులో తీసుకుంటే మళ్ళీ మేమే పోయి అంత చేయవలసి వస్తుందంటే ఎక్కడైతే మీకున్నదో మీరు అక్కడనే నేను అదే దత్తత తీసుకుంటే మీరు అందరూ మండల నాయకులు అందరూ పోయి అక్కడనే పనిచేయాలి. మీరు ఖచ్చితంగా మీరు అక్కడ ఏది ఉంటే అక్కడ మీరు చేయవలసిందని చెప్పి సారు ఖరాఖండిగా ఆ రోజు మండలంలో ఉన్నటువంటి ముఖ్య నాయకులందరి ముందు కూడా చీకూరు గ్రామాన్ని ప్రకటించి చీకూరులో జరిగే అభివృద్ధి కూడా ప్రతిదీ కూడా నేను చేస్తా, నాతోటి మీరు కూడా మండలంలో ఉన్న నాయకులందరూ కూడా కలిసికట్టుగా చీకూరులో పనిచేయాలని చెప్పి ఆ రోజే పురమాయించడం జరిగింది. అలా సుధాకర్ రెడ్డి వచ్చిన తర్వాత కూడా సీసీ రోడ్డు మిగిలినవి కూడా పోసేసాడు. గతంలో ఎట్లా ఉండే ఇప్పుడు ఎట్లా ఉంది అదంతేందుకు చీకూరునే చూడండి, ఒక 15-20 సంవత్సరాల క్రితం ఏ విధంగా ఉండే ఇప్పుడు ఏ విధంగా మారింది. రోడ్లు కావచ్చు, ఇంకా మోర్లు కావచ్చు, పోర్లు కావచ్చు, రకరకాలైనటువంటి అభివృద్ధి పనులు అన్నీ కూడా చకచక జరిగిపోతున్నాయి. అంటే కేవలం కేటీఆర్ ఇక్కడ నియోజకవర్గంలో మనకి ఎమ్మెల్యేగా ఉండడమే మనకు మంచి అదృష్టం. కాబట్టి దానిలో భాగంగానే కేటీఆర్ మాకు చెప్పిండు కాబట్టి వారి సహకారంతో ఇవాళ వారు ఎప్పటికీ కూడా మాకు మినీ ఫంక్షన్ కావాలి, చాలా ఇబ్బంది అవుతుందని చెప్పి కానీ భూమి పూజ పెట్టుకొని కట్టిద్దామని చెప్పి నేను చెప్పడం జరిగింది. కాబట్టి తప్పకుండా కూడా కేటీఆర్ సహకారంతో తప్పకుండా దీన్ని కూడా తొందరనే నిర్మించి మీకు అప్పచెప్తామని మనం చేస్తున్నాం. తప్పకుండా మీరు కూడా కేటీఆర్కు కేసీఆర్కు మీ దీవెనలు కూడా ఉండాలి. ఖచ్చితంగా మీ దీవెనలతో మళ్ళీ మన ప్రభుత్వం వస్తే మనం ఇంకా కూడా అభివృద్ధి చేసుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తప్పకుండా మీరందరూ కూడా సహకరిస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ఇక్కడికి వచ్చిన మీ అందరికీ మండల నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. గ్రామంలో ముదిరాజ్ మినీ ఫంక్షన్ హాల్ భూమి పూజకు వచ్చేసినటువంటి మా ముదిరాజ్ బాంధవులకు, మండల టీఆర్ఎస్ పెద్దలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మా ముదిరాజ్ మినీ సంఘం నిత్యం ఏదో ఒక వివాదంలో వార్తల్లోకి ఎక్కుతున్న బాసర ట్రిపుల్ కళాశాల విద్యా కుసుమాలకు అవస్థలు తప్పడం లేదు. విద్యార్థుల నిరసనలకు ఫలితంగా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్లు విద్యార్థులకు హామీ ఇచ్చిన పరిస్థితి మారడం లేదు. కొన్నేళ్లుగా అన్ని తరగతులకు సరిపోయి అధ్యాపకులను నియమించాలని, మెస్లలో సరైన వంటకాలతో కూడిన భోజనం అందించాలని పలు సమస్యలతో కూడిన లేఖలను విద్యార్థుల తల్లిదండ్రులు ఆర్జీయూకేటీ కళాశాల వైస్ ఛాన్సలర్ డైరెక్టర్లకు వాట్సాప్ ద్వారా పంపుతూనే ఉన్నారు. తాజాగా విద్యార్థులకు సరైన వసతులు, తరగతుల నిర్వహణ, ఇంజనీరింగ్ 1 విద్యార్థులకు హాస్టల్ కేటాయింపు గురించి పలుసార్లు పేరెంట్స్ వేడుకున్నారు. అయినా అధికారులు చల్లం లేకపోవడం విచిత్రమే. ముందు హెడ్లైన్స్ మరొకసారి. మతాలకు వ్యతిరేకం కాదు, ఓల్డ్ సిటీని గోల్ చేయాలనుకుంటున్నా. చెక్కుల పంపిణీలో స్పష్టం చేసిన చంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ. ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి అండతో బీఆర్ఎస్ నాయకుల అరాచకాలు. దుర్గా ఏంజల్ ప్రోటోకాల్ వివాదంలో కాంగ్రెస్ పార్టీ మహిళా కౌన్సిలర్ల ఆరోపణలు. అల్పాహార పథకాన్ని 2-3 ఏళ్ల ముందు ప్రారంభిస్తే బాగుండేది. పథకాన్ని ప్రారంభించి అభిప్రాయం వ్యక్తం చేసిన భద్రాచలం ఎమ్మెల్యే కోదెల వీరయ్య. బీఆర్ఎస్ మోసాలను ప్రజలకు వివరించేందుకే ప్రజా దీవెన యాత్ర.
యాత్రను ప్రారంభించి మాట్లాడిన రామగుండం కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు రాజ్ ఠాకూర్ మకాన్ సింగ్. ఈ బిల్డన్ ఇంతతో సమాప్తం. మరొక మళ్ళీ కలుద్దాం. అంతర్జాతీయ నుండి V3 న్యూస్ లక్ష్యం సమాజం హితం.